పార్వతీపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు పార్టీల సభ్యులు తోపులాటకు దిగారు. వైసీపీ సభ్యులను బయటకు పంపాలంటూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర పోలీసులను ఆదేశించారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లను బలవంతంగా బయటకు పంపారు పోలీసులు. ఎక్కడో రోడ్ల మీద గోండాలుగా ప్రవర్తించినట్టుగా ఈ హాల్లో ప్రవర్తించకూడదు. మేమైతే మాటిస్తున్నాం సార్, మేము ఉండగా మేము ఏదైతే సమస్యల మీద పాల్గొనడం పట్టణ ప్రజలు ఏదైతే ఉందో మంచినీటి సమస్య మీద ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఆయనతో మేము అందరం కూడా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఆయన సహకారంగా ఉండి పార్వతీపురం మంచినీరు అందించి డంపింగ్ యార్డ్ నుంచి వీటన్నిటి మీద ఆయన తీసుకున్నటువంటి విధానాలకి మద్దతుగా ఉండి ఈ ప్రజలకు మంచి ఆలోచనతో మేము ఉన్నాం సార్. కానీ అటువంటిది కాకుండా రోడ్డు మీద ఎవరో గోండాలు కొట్టుకున్నట్టుగా గోండా కలిసి పార్వతీపురంలో ఉండకూడదు సార్. రౌడీ షేర్లో అసలు మున్సిపాలిటీ ఉండొచ్చు లేదో. ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక కౌన్సిలర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ నైట్ వాచ్మెన్ గా గత 3.5 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్న ఒక కౌన్సిలర్ పదవికి అర్హుడా? అదంతా అబద్ధం సార్. మీకు తెలుస్తుంది. ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక కౌన్సిలర్ ప్రశాంతంగా